హాయ్ అండి. చిన్న బాబుని చూసారా? ఎంత క్యూట్‌గా, ఎంత అల్లరి ముద్దుగా ఉన్నాడు గదా! తను చాలా క్యూట్‌గా ఉన్నాడు. హాయ్. చూసారు గదా! తను ఎలా క్యూట్‌గా ఉన్నాడో. తన క్యారీ కోట్ గూడా చాలా క్యూట్‌గా ఉంది. దీన్ని క్యారీ కోట్ అని అంటారు. ఈ క్యారీ కోట్ చిన్న పిల్లలకి చాలా యూజ్ అవుతుందండి. సో మనము తినేటప్పుడు కానీ ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు చిన్న బాబుని ఇందులో పండుకోబెట్టి మనం వర్క్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు. సో చూడండి, ఇటు అండ్ ఇటు సైడ్ 2 బటన్స్ ఇచ్చారు మనకి. ఈ 2 బటన్స్ని ప్రెస్ చేసి ఈ హ్యాండిల్ని మనం పైకి లాగొచ్చు. ఇక్కడ ప్రెస్ చేయను, ఇట్లా పైకి లాగొచ్చు. ఇట్లా పైకి లాగాక ఇట్లా క్లాత్ ఉంటుంది మనకు, ఇలా క్లాత్ ఇస్తారు. ఈ క్లాత్ నుంచి ఇలా కవర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి మనం ఎండలో పండబెట్టాలంటే చాలా ఇబ్బందిగా అవుతుంది కదా. మనం ఇట్లా ప్యాక్ చేసేసి తన ఫేస్ని మాత్రమే ఎండకి ఇలా పెట్టేసి తన హాయిగా క్యారీ కోట్లు ఊక్కుంటూ పండుకుంటారు అనమాట. ఇక్కడ 2 డోరీస్ ఇచ్చేస్తారు. ఈ డోరీని కట్టేయాలి, ఎలాస్టిక్ లాగా ఉంటుంది. సో ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ కట్టేసేయాలి. కట్టేసి తనకి ఇట్లా ఎక్కువ ఎండ తగలకుండా మస్కిటోస్ రాకుండా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. మనము దీన్ని ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అండి. ఇది హ్యాండిల్ అన్నమాట. ఇది చాలా హెవీ, ఎంత నాకు తెలిసి ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు. ఇట్లా అట్టుకొని ఇట్లా పైకి లాగి మేము ఎక్కడైనా వెళ్తే కూడా ఈజీగా ఇలా అట్టుకొని వెళ్ళొచ్చు. లైక్ పార్క్కి కానీ ఇట్లా ఏదో ఒక ఒకేషన్కి వెళ్తే మనము ఈ బాబుని ఇలా వేసేసి మంచిగా తను హాయిగా ఊకుంటూ ఇట్లా మనం కదిలిస్తే మాత్రం ఇట్లా ఆటోమేటిక్గా ఊగుతుందండి. ఇది ఇట్లా కదిలించి ఇలా ఊపేసేయాలి. తను హాయిగా నిద్రపోతాడు అనమాట. మనకు ఇష్టం లేదంటే ఇలా రెడ్ కలర్ బటన్ ఇటు ఒకటి ఉంటుంది, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది అనమాట. 2 బటన్స్, రెడ్ కలర్ బటన్స్. తనకి ఇట్లా ప్రెస్ చేసి తర్వాత వెనకకి ఇట్లా వేసేసేయాలి. వెయిట్ ఒకసారి ఆగు. ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా వెనకకి వేసేసేయాలి. తను ఈజీగా హ్యాపీగా ఇట్లా ఎంజాయ్ చేస్తూ, లైక్ తాత చైర్ వెనకటికి మనకు ఉంటుండే కదా, తాత చైర్ అని. అందులో ఇట్లా వాళ్ళ తాత వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు కదా, సేమ్ అలాగే అన్నమాట. లైక్ ఇది న్యూ స్టైల్గా క్యారీ కోట్ అని వచ్చేసింది. సో ఇలా చిన్నపిల్లలు హ్యాపీగా వండుకుంటారు. ఇట్లా ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళే ఇట్లా కాల్ని లెగ్ని కింద పెట్టేస్తే ఆటోమేటిక్గా టచ్ అవుతే అది ఆటోమేటిక్గా ఊగుతుంది అనమాట. ఓన్లీ 1 టైం మనం ఇలా ఊపితే అది ఇట్లా ఆటోమేటిక్గా ఊగుతూనే ఉంటుంది ఈజీగా. తర్వాత పిల్లలు హాయిగా నిద్రపోతారు.